Audio Jungle. Audio Jungle. మిత్రులారా, మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున మీకు ఒక భారీ నోటిఫికేషన్ 32,438 పోస్టులు భర్తీ చేయడానికి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కేవలం 10వ తరగతి అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ డి, ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులు అంటారు. ఇవి లెవెల్ 1 పోస్టులు. ఇందులో మనకి ఎస్ఎస్సి 10వ తరగతి లేదా ఐటీఐ డిప్లొమో ఉన్నా సరే, ఎన్సీవీటీ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా సరే మనం దరఖాస్తు చేసుకోవచ్చు. మినిమం 10వ తరగతి అర్హత కాబట్టి చాలామంది ఎవరైనా సరే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇంత భారీ అవకాశం మరలా రాదు. అందుకని ఆర్ఆర్బి గ్రూప్ డి ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా వివరించే ముందు మీకు ఒక విజ్ఞప్తి. మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు విలువైన సమాచారం అందిస్తున్నాను. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుచున్నాను. అయితే నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు చూస్తే కనుక ఇక్కడ మనకి డేట్లు ఇవ్వటం జరిగింది. డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ మనకి ఎప్పుడు వీళ్ళు ఈ ఆర్ఆర్బి ఇస్తాము అని ఇచ్చారంటే 28/12/2024 నోటీస్ ఇవ్వటం జరిగింది. అలాగే నోటిఫికేషన్ వచ్చేసరికి 22/1/2025 నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే అప్లికేషన్లు వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ప్రారంభం 23/1/2025 నుండి అప్లికేషన్లు ప్రారంభం అవుతున్నాయి. తర్వాత దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరి తేదీకి వచ్చేసరికి 22/2/2025 ఫిబ్రవరి 22 ఆఖరి తేదీగా నిర్ణయించడం జరిగింది. తర్వాత మనకి క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్. పేమెంట్ చేయడానికి 22వ తేదీ సాయంత్రం లోపు పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన వాళ్ళు 24 లోపు కంపల్సరీగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ టైం తర్వాత దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ని పరిశీలించరు కాబట్టి అభ్యర్థులు గమనించుకోగలరు. ఇక మనకి జీతం విషయానికి వచ్చేసరికి ఈ వేరియస్ పోస్టుల్లో లెవెల్ 1లో ఇనిషియల్ పే వచ్చేసరికి 18,000గా నిర్ణయించడం జరిగింది. అయితే వయసు వచ్చేసరికి 18 సంవత్సరాలు మినిమంగా 1/1/2025 నాటికి 36 సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసరికి చూడండి 32,438 పోస్టులు ఉన్నాయి. ఇంత భారీ మొత్తంలో పోస్టులు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు సులభంగా పోస్టు సాధించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దరఖాస్తు చేసుకోండి. అయితే ఈ 18 సంవత్సరాల వయసు నిండటం, 36 సంవత్సరాల వయసు ఇది జనరల్ కేటగిరీ అభ్యర్థులకి. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకి వారి యొక్క రిజర్వేషన్ ఆధారంగా ఇవ్వటం జరిగింది. నేను అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ వయసు 1/1/2025 డేట్ కట్ ఆఫ్ డేట్గా తీసుకుంటాం. చూడండి, ఈ ఏజ్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఓబీసీ నాన్ క్రిమిలేయర్లో పరిధిలో ఉంటారో వారికి 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులకి వారికి అన్రిజర్వ్డ్ ఓసీ ఈడబ్ల్యూఎస్ వారికి 3 years. అలాగే ఓబీసీలో ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ వారికి నాన్ క్రిమిలేయర్ లేయర్ పరిధిలో ఉంటే కనుక 6 సంవత్సరాలు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 8 సంవత్సరాలు. అలాగే పీడబ్ల్యూబీడి ఎవరైనా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్ వారికి 10 సంవత్సరాలు, ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్ వారికి, అలాగే ఓఆర్ సర్వింగ్ గ్రూప్ సిలో రైల్వే స్టాఫ్లో కనుక క్యాజువల్ లేబర్గా పనిచేసినట్లయితే వారికి సపరేట్ రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ని రెఫర్ చేయండి. దీని ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోండి. కట్ ఆఫ్ డేట్లు ఇవ్వటం జరిగింది ఇక్కడ. దీని ఆధారంగా మీరు ఒకసారి పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాను.
ఇక చెప్పాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి 10th క్లాస్ పాస్ అయినా దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా ఐటీఐ, డిప్లొమో, తర్వాత ఎన్సీవీటీ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ ఆధారంగా మీరు దరఖాస్తులు చేసుకోండి. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఉన్నారో వారికి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఫీ కన్సిడరేషన్ ప్యాన్ బిలో ఎట్ ది సీరియల్ నెంబర్ 2లో ఇవ్వటం జరిగింది. అందరికీ 500 అని ఇవ్వటం జరిగింది. ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉందో చూడండి. ఒకటి పీడబ్ల్యూ బీడీ వారికి, లేడీస్కి, అలాగే ట్రాన్స్జెండర్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి, అలాగే ఎస్సీ ఎస్టీ వారికి, మైనారిటీస్ వారికి, ఈబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసుల వారికి మాత్రమే అప్లికేషన్ 250 రూపాయలుగా ఇవ్వటం జరిగింది. మిగిలిన కేటగిరీ అభ్యర్థులందరూ కూడా 500 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సి ఉంది. ఎగ్జామినేషన్ ఫీజు కూడా మనకి ఆన్లైన్లో చెల్లించవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కూడా మీరు చెల్లించడానికి అవకాశం ఉంది. తర్వాత మనకి ఇంకా విషయానికి వచ్చేసరికి మనకి ఏదైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడ నెంబర్ ఇవ్వటం జరిగింది, లేదా మెయిల్ ఐడి ఇవ్వటం జరిగింది. దీని ఆధారంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది. ఈబీఎస్సి ఏంటనేది, ఈబీసీ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. దాని ఆధారంగా చూడండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉందో చూడండి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కింద ఈ స్టేజ్లో ఉంటుంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, పీఈటీ టెస్ట్ అంటారు, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషను. దీని ఆధారంగా మనకి ఈ అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా మనకి చూడండి 90 నిమిషాల సమయంలో మనకి జనరల్ సైన్స్ సిలబస్కి వచ్చేసరికి జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20, మొత్తం 100 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 100 క్వశ్చన్లు కూడా ఒక్కో ప్రశ్న 1 మార్క్ ఉంటుంది. 100 మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 90 minutes ఉంటుంది. ఈ విధంగా మనకి దేర్ విల్ బి నెగిటివ్ మార్క్ అండ్ నెగిటివ్ మార్క్ ఉంది. 1/3 మార్క్స్ మనకి డిడక్ట్ చేస్తారు రాంగ్ ఆన్సర్ కనుక ఉంటే. దాన్ని బట్టి అభ్యర్థులు కొంచెం జాగ్రత్తగా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. నేను ఈ సిలబస్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్ అందిస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మ్యాథ్స్లో ఏ సిలబస్ ఉంది, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఏ సిలబస్ ఉంది, జనరల్ సైన్స్లో ఇక్కడ సిలబస్ ఇవ్వటం జరిగింది, అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో ఏ సిలబస్ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ సిలబస్ ఉంది. దాని ఆధారంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ మీరు దీని మీద దృష్టి పెట్టండి. ఇక ఎలా అప్లై చేయాలని మనకి ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేయాలి. సులభంగా నేను కింద డిస్క్రిప్షన్ అందిస్తాను, లేదా మన జ్ఞానలోక.com వెబ్సైట్ నుండి కూడా మీరు క్లియర్గా అక్కడ అన్ని వివరాలు ఉన్నాయి. అక్కడ నుండి డైరెక్ట్గా కూడా మీరు ఫీజు పే చేసుకోవచ్చు, అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయొచ్చు. ఏమేమి కావాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మనం దరఖాస్తు చేసుకోవడానికి ఏమేమి కావాలి ఏంటి అనేది ఉంది ఇక్కడ. దాని ఆధారంగా సర్టిఫికెట్స్ పట్టుకుని మీరు నెట్ సెంటర్కి వెళ్ళి, లేదా మీరు దగ్గర కంప్యూటర్ నైపుణ్యం ఉంటే కనుక మీరు ఇంట్లోనైనా సరే చేసేసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి క్యాపిటల్ బ్లాక్ పెన్తో రాసి అది మీరు అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. దాని ఆధారంగా మీరు ఆ ఇచ్చిన సైజు ఆధారంగా సర్టిఫికేట్లన్నీ సైజు రెడ్యూస్ చేసుకుని దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఇవి. మీకు ఏదైనా ఇంకా డౌట్లు ఉంటే కనుక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.